హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ వ్లాగ్స్. క్యారెట్తో ఎప్పుడు చేసే విధంగా కాకుండా క్యారెట్ క్యాప్సికమ్ కాంబినేషన్తో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా పావు కేజీ క్యాప్సికము, పావు కేజీ క్యారెట్ని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్ కాంబినేషన్ కర్రీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా బాణలు పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వరకు వేసుకోవాలి. ఇందులోనే 1½ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ని వేసుకోవాలండి. ఇందులోనే కరివేపాకు వేసుకొని 2 నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇందులోనే ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలండి. ఇవి మొత్తం కలిపెట్టుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది 2 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత ఇది మొత్తం మళ్ళీ కలిపెట్టుకోవాలండి. ఇది మొత్తం లో ఫ్లేమ్ మీద చేసుకోవాలి వంట. దీనికి ముందుగా ఒక పొడి తయారు చేసుకుందామండి. ముందుగా వేయించిన పల్లీలు, 4 ఎండుమిర్చి ముందుగా మిక్సీ ఆడించుకొని తీసుకోవాలి. దీంట్లోనే పచ్చి కొబ్బరి కొద్దిగా 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మొత్తం పొడిలా చేసుకోవాలి. ఇది కొంచెం నేను పచ్చి కొబ్బరి వేసాను కాబట్టి ఇలా వచ్చిందండి, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఈ మిశ్రమం మొత్తాన్ని ముందుగా మనం మగ్గబెట్టుకున్న ఈ కర్రీలో వేసుకోవాలి. దీంట్లో 1 స్పూను పసుపు, ముందుగా రెడీ చేసుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని వేసుకోవాలండి. ఇది మొత్తం పొడి పొడిలాడుతూ వస్తుందండి తప్పకుండా. తర్వాత చివరిలో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అండి. ఒకసారి చూడండి, ఇది పొడి పొడిలాడుతూ వస్తుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయొచ్చు.